జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఇంటి వద్దే విఘ్నేశ్వరుడి బొమ్మను తయారు చేసుకున్నాను. మీరు కూడా ఇంటి దగ్గరే విఘ్నేశ్వరుడి బొమ్మను తయారు చేసుకుని పూజ చేసుకోండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నేను సున్నిపిండి పసుపుతో విఘ్నేశ్వరుడి బొమ్మను తయారు చేసుకున్నాను. చాలా బాగా తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. నేను మోషక వాహన గణేశుణ్ణి తయారు చేశాను. తయారు చేసే విధానం కూడా వీడియో చేసి మీకు పెట్టాను. మీరు చూసి నేను చేసినట్టుగానే తయారు చేసి మీ ఇంటి వద్దే పూజ చేసుకోండి. మనకి సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా గణేశుణ్ణి కోరుకోండి. శివపార్వతుల ముద్దుల తనయుడైన మన గణేశుణ్ణి మన పార్వతీదేవి సున్నిపిండి పసుపుతోటి తయారు చేసింది. మనం కూడా సున్నపిండి పసుపుతోటి గణేశుణ్ణి తయారు చేసుకుందాం. సున్నపిండి పసుపు కూడా లేకపోతే మట్టితోటి మన గణేశుణ్ణి తయారు చేసుకోండి. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మట్టి క్రే కూడా దొరుకుతుంది. ఆర్డర్ పెట్టుకొని మన గణేశుణ్ణి తయారు చేసుకోండి. నేనైతే ఇంటి వద్దే సున్నపిండి పసుపుతోటి మన గణేశుణ్ణి తయారు చేసుకున్నాను. మోక్షక వాహన గణేశుణ్ణి తయారు చేశాను. నేను గణేశుణ్ణి తయారు చేసి గణేశుడికి ప్రసాదం పెట్టకపోతే బాగోదు కదా. అందుకని గణేశుడితో పాటుగా ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండ్రాళ్ళు కూడా రెడీ చేసుకున్నాను. అవి కూడా వీడియో పెడుతున్నాను. అవి ఎలా రెడీ చేయాలి అని చెప్పేసి అది కూడా చూడండి. మనకి మన పిల్లలకి అందరికీ మంచి జరగాలని గణేశుణ్ణి పూజించుకుందాం. మీకోసం ఈ పాట. సకల చరాచర ప్రవచనమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మదేవతకు నిలుపును ప్రాణం, విజయ కారణం విఘ్ననాశకం కాని పాకవర్ ఈ దర్శనం, జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక. నేను అదే పాట పాడాను. మీకు నచ్చిందో లేదో అని భయపడకండి. గణేష, నువ్వు కూడా భయపడకు నా పాట విని. ఇంకా మన గణేశుడు రెడీ అయిపోతున్నాడు. మీకు అందరికీ తెలుసు కదా, మన గణేశుడి పూజ తర్వాతే ఏ పూజ అన్నా జరుగుద్ది. మొదటి పూజా స్థానం మన గణేశుడిదే. మొదట మన గణేశుడి పూజ చేయకుండా మనం ఏది చేయలేం. జై బోలో గణేష్ మహారాజ్కి. శివపార్వతుల ముద్దుల తనయుడైన మన గణేశుడు రెడీ అయిపోయాడు. మోక్షక వాహన గణేశ. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది. చాలా బాగా తయారు చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తయారు చేశానండి. చిన్నపిల్లలప్పుడు ఆటలు ఆడుకుంటూ వాళ్ళం కదండి. అప్పుడు గణేశుడు పూజలు వచ్చినాయి అంటే ఎక్కడెక్కడి నుంచో మట్టి తెచ్చుకుని బొమ్మ తయారు చేసుకుని అరిటాకు తెచ్చుకుని అరిటాకు మీద గణేశుడి బొమ్మ పెట్టి విగ్రహం తయారు చేసి పూజ చేసుకునే వాళ్ళమండి. చాలా బాగా చేసుకునే వాళ్ళం. చాలా బాగుంది. నాకు అతి విగ్రహం చాలా బాగా అనిపించింది. మోక్షక వాహనాన్ని రెడీ చేస్తున్నాను చూడండి. మన మోక్షక వాహనాన్ని. గణేశుడు అంటే గణేశుడు, మోక్షకం అంటే మోక్షకం. గణేష్ మోక్షక వాహనం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన గణేశుడు సిద్ధమైపోయాడు చూడండి. మన బుల్లి బుజ్జ గణపయ్య రెడీ అయిపోయాడు. మోక్షక వాహ గణపయ్య. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మన గణేశుడికి ప్రసాదం తయారు చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె పెట్టి 2 కప్పుల వాటర్ వేసుకుందాం. వాటర్ మరిగాక సాల్ట్ వేసుకోండి. వాటర్ మరుగుతుంది.
ఇప్పుడు 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యం పిండి వేసి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి మగ్గనివ్వాలి కాసేపు. మన బియ్యం పిండి బాగా మగ్గింది, రెడీ అయిపోయింది. బియ్యం పిండిని తీసుకుని ఒక ప్లేట్లోకి బాగా పిసికి, మెత్తగా పిసికి ఉండ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ చేతికి తీసుకుని ఉండ చేసుకోవాలి. మన బియ్యం పిండి కుడియాలు సిద్ధమవుతున్నాయి. ఉండల కింద చేసుకుని మధ్య మధ్యలో వాటర్ తడి చేసుకోండి చేతులకి, ఉండ బాగా వస్తుంది. నేను 9 ఉండలు చేసుకుని ప్రసాదం కింద పెడుతున్నానండి. 9 కాకుండా 11 ఉండలు కూడా చేసుకోవచ్చు, 21 అలా కూడా చేసుకోవచ్చు. నేను అదే ప్రస్తుతానికి 9 ఉండలు చేసుకుని విఘ్నేశ్వరుడికి నైవేద్యం కింద పెడుతున్నానండి. బియ్యం పిండి కుడియాలండి ఇవి. దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మీరు నైట్ నిద్రపోయే ముందు శనగపప్పుని నానపోసి మార్నింగ్ నేను 2 కప్పుల వాటర్ తీసుకున్నాను కదా, అందులో వేసుకుని మరగబెట్టుకుని ఈ బియ్యం పిండి కూడా వేసేసుకుని పెట్టుకొని కుడియాలు చేసుకుంటే బాగుంటుందండి. శనగపప్పు కుడియాలు రెడీ అయిపోతాయండి. నేను అది నార్మల్గా చేసుకుంటున్నానండి, మన విఘ్నేశ్వరుడికి నైవేద్యం చూపించాలి కదా అని. ఇంకా మన కుడియాలు సిద్ధమవుతున్నాయండి. ఉండలు చేస్తున్నాం, 9 ఉండలండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను ఎప్పుడూ తయారు చేయలేదు ఇలా విఘ్నేశ్వరుడిని. ఈ సంవత్సరం విఘ్నేశ్వరుడిని తయారు చేశాను, అలాగే ప్రసాదం కూడా తయారు చేశాను. ఎప్పుడూ మా అత్తయ్య గారే చేస్తారండి. కుడియాలు చేయాలన్నా ఏం చేయాలన్నా మా అత్తయ్య గారి చేత చేయించుకుంటానండి. ఇప్పుడు నేను తయారు చేశానండి. ఇప్పుడు మన కుడియాలు రెడీ అయిపోయినండి. గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని వాటర్ వేసుకుని ఒక రేకు వేసుకోండి. మనం తయారు చేసిన కుడియాలు అందులో వేసుకుని మూత పెట్టి ఒక పావు గంట వరకు ఉడకపెట్టుకోండి. ఇంకా మన కుడియాలు రెడీ, మన విఘ్నేశ్వరుడు కూడా రెడీ. మన విఘ్నేశ్వరుడికి నైవేద్యం చూపిద్దామండి. మన గణేశుడికి నైవేద్యం పెట్టి పువ్వులు పెడదాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరూ చెప్పండి జై గణేష్ మహారాజ్కి అని. చూసారా నా గణేశుణ్ణి?